ఈస్టర్ డే అనేది క్రైస్తవ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు. యేసుక్రీస్తు మరణించి 3 రోజుల తర్వాత తిరిగి లేచిన రోజుగా జరుపుకుంటారు. విశ్వాసులకు గొప్ప శక్తిని ప్రసాదించే రోజు ఈస్టర్. గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తును సిలువ వేయడంతో ఈస్టర్ ప్రారంభమవుతుంది. యోదయ అధికారులచే దైవదూషణ, రాజద్రోహానికి యేసుక్రీస్తు పాల్పడ్డాడని ఆరోపించి యోదయ రోమన్ గవర్నర్ పొంతి పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు. యేసుక్రీస్తును కొరడాలతో కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన ప్రదేశానికి సిలువను తానే స్వయంగా మోసుకు వెళ్లాల్సి వచ్చింది. యెరూషలేము గోడల వెలుపల ఉన్న కొండను గోల్గొథా లేదా కల్వరి అని పిలుస్తారు. యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత ఆయన చనిపోయే వరకు సిలువపైనే ఉంచారు. తీవ్రమైన శారీరక నొప్పిని, అవమానాన్ని భరిస్తూ యేసుక్రీస్తు సిలువ మరణం పొందారు. అయితే 3వ రోజు ఓ అద్భుతం జరిగింది. యేసు అనుచరులుగా ఉన్న స్త్రీలు ఆయన శరీరాన్ని సుగంధ ద్రవ్యాలు, నూనెలతో అభిషేకించడానికి సమాధి వద్దకు వెళ్ళారు. కానీ వారు వచ్చినప్పుడు రాయి దొర్లినట్లు, సమాధి ఖాళీగా ఉందని వారు కనుగొన్నారు. అకస్మాత్తుగా 2 దేవదూతలు వారికి కనిపించి, మీరు చనిపోయిన వారిలో జీవించి ఉన్న వారి కోసం ఎందుకు చూస్తున్నారు? అతను ఇక్కడ లేడు, అతను లేచాడు అని చెప్పడం జరిగింది. స్త్రీలు ఏం జరిగిందో చెప్పడానికి యేసుక్రీస్తు శిష్యుల వద్దకు వెళ్లారు. వెంటనే యేసు స్వయంగా వారికి కనిపించారు. అతను తన చేతులు, కాళ్లపై ఉన్న గాయాలను వారికి చూపించారు. వారితో భోజనం చేశారు. అతను దెయ్యం లేదా భ్రాంతి కాదు, నిజమైన జీవించి ఉన్న వ్యక్తి అని నిరూపించారు. యేసును మళ్ళీ చూసినందుకు శిష్యులు ఎంతో సంతోషించారు. ఆయనపై వారి విశ్వాసం మరింతగా పెరిగింది. యేసుక్రీస్తు పునరుద్ధానం క్రైస్తవ చరిత్రలో ఒక కీలకమైన సంఘటన. ఇది యేసుక్రీస్తు దైవత్వానికి, శతాబ్దాల క్రితం చేసిన ప్రవచనాలకు అంతిమ రుజువు. ఇది విశ్వాసులకు ఆశ, కొత్త జీవితానికి చిహ్నంగా ఉంది. మరణం అంతం కాదని, విముక్తి, పునరుద్ధరణకు ఎల్లప్పుడూ అవకాశం ఉందని నిరూపిస్తుంది. ఈస్టర్ కథను వివిధ క్రైస్తవ తెగల ద్వారా వివిధ మార్గాల్లో తిరిగి చెప్పబడింది. చర్చిలు ఈస్టర్ ఆదివారం నాడు ప్రత్యేక సేవలను నిర్వహిస్తాయి. ఇందులో సంగీతం, ప్రార్థన, బైబిల్ నుండి పఠనాలు ఉంటాయి. అత్యంత ప్రసిద్ధి ఈస్టర్ శ్లోకం, క్రీస్తు ప్రభువు ఈ రోజు లేచాడు. ప్రపంచంలోని అనేక చర్చిలలో పాడుతూ ప్రార్థనలు జరుపుతారు. మతపరమైన ఆచారాలతో పాటు గుడ్డు వేట, చాక్లెట్ బన్నీలు, వసంత పండుగల వంటి లౌకిక సాంప్రదాయాలకు కూడా ఈస్టర్ పండుగలో భాగంగా జరుపుకుంటారు. ఈస్టర్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు గొప్ప ప్రాముఖ్యత, వేడుకల సమయం. యేసుక్రీస్తు పునరుద్ధానం క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభం. దాని ఆశ, కొత్త జీవితం యొక్క సందేశం ప్రతి చోట విశ్వాసులకు ఓదార్పు, ప్రేరణ యొక్క మూలం.